వీడియోను చూస్తున్న ఉదయకాల సమయంలో ప్రియ సహోదరి సహోదరులందరికీ ప్రభు పేరట వందనములు. దేవుడు యొక్క ఉదయకాల సమయంలో వాక్యం ద్వారా మాట్లాడుతున్న మాటలు ఏమిటనగా యెషయా 60వ అధ్యాయము 2వ వచనం చూసినట్లయితే, యెహోవా నీ మీద ఉదయించి ఉన్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. యెహోవా నీ మీద ఉదయించి ఉన్నాడు, ఆయన మహిమ కనబడుచున్నది. ఇక మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవు రక్షణ పొందుకొని ఎన్నో సంవత్సరాలు అయి ఉండొచ్చు, లేకపోతే మీ యొక్క తాత క్రిస్టియన్ అయి ఉండొచ్చు, మీ తండ్రి క్రిస్టియన్ అయి ఉండొచ్చు, నేను కూడా క్రిస్టియన్ అని చెప్పి నువ్వు అని ఉండొచ్చు. ఇక మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఎప్పుడూ నేను సొంత రక్షకునిగా మా ఇంటికి రక్షణ వచ్చిందని చెప్పి అనుకుంటున్నావా ప్రియ సహోదరి సహోదరుడా? నీ పైన ఆయన యొక్క మహిమ ఉదయించి ఉన్నది. ఆయన యొక్క మహిమ మనలో కనబడుచున్నదా? ఆయన యొక్క యథార్థంగా ఉన్న యొక్క క్రియలు ఆయన యొక్క సూర్యకాంతము వలె మన పైన ఉదయించి ఉన్నాడు. ఆ రీతిగా మనం ఉంటున్నామా? యొక్క మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నేను క్రిస్టియన్, నా తాత క్రిస్టియన్, లేకపోతే నేను తరతరాలుగా క్రిస్టియన్ అని చెప్పుకుంటూ ఉంటున్నావా? ఈ యొక్క మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నేను కొంతమంది చూసినట్లయితే రక్షణ పొందుకొని కూడా సినిమాలకి, లోకాశలకి, లోకంలో ఉంటారు. వారమైతే దేవుని మందిరానికి వెళతారు. కొంతమంది చూసినట్లయితే దేవుని యందు భయభక్తులుగా ఇతరులు ఏమైనా అనుకుంటారా, లేకపోతే సేవకులు ఏమైనా అనుకుంటారని వారికి భయపడుతూ నడుచుకుంటూ ఉంటారు. నేను సేవకులను చూసి భయపడొద్దని చెప్పడం లేదు, కానీ సేవకులకు కానీ లేకపోతే లోకంలో ఉన్న వ్యక్తులకు కానీ భయపడు. నేను దాని గురించి మనం ముఖ్యంగా దేవునికి భయపడు. దేవుడు నీ పైన ఉదయించి ఉన్నాడు సూర్యకాంతం వలె. నీ యొక్క మహిమ ఇతరులకు కనబడుచున్నదా? ఈ యొక్క వ్యక్తిని చూసినట్లయితే ఎంతో మంది యవ్వన కాలంలో ఉంటున్నారు, కానీ లోకానుసారంగా సినిమాలకి ఎంతో మంది వెళుతూ లోకానుసారంగా ఉంటున్నారు. కానీ ఈ యొక్క సహోదరుని చూసినట్లయితే యథార్థంగా, నమ్మకంగా, పరిశుద్ధంగా ఉన్నాడు. ఎందువల్ల అంటే ఆయన నమ్ముతున్న, విశ్వసిస్తున్న యేసుక్రీస్తును బట్టి అని చెప్పాలి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు వాక్యం ద్వారా మాట్లాడి మనల్ని బలపరిచిన ఈ యొక్క వాక్యమును సూటిగా నాతో మాట్లాడి ఉన్నాడు. నువ్వు విశ్వసించినట్లయితే ఇతరులకు షేర్ చేయండి. ఇతరులకు ఈ యొక్క మాటలను మీరు చెప్పవలసినదిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో కళ్ళు మూసుకున్నది చిన్న ప్రార్థన చేస్తున్న మహామౌలు మిక్కిలిగా ప్రేమించిన పరలోకమున్న మా తండ్రి, మీరు మాతో మాట్లాడిన మాటలు బట్టి మీ కుమారుడు మా రక్షకుడు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.